తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి దాసశేష స్వామి వార్ల గురు పరంపర పీఠం శ్రీ కోదండరామ సేవకు ధర్మ సమాజం దాసకూటి నందు 67వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చన ఉత్సవం లక్ష మల్లెపూల పూజ సంపూర్ణ వాల్మీకి రామాయణ మహాయజ్ఞం ఆదివారంతో ముగిసింది. ఉదయం 5 గంటల నుంచి బాలాకాండ నుండి పట్టాభిషేకం వరకు కార్యక్రమాలు జరిగాయి. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో వేయించేసి ఉన్న పురాతనమైన ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి దాసశేష స్వామి వార్ల గురు పరంపర పీఠం శ్రీ కోదండరామ సేవకు ధర్మ సమాజం దాసకుటిలో 67వ శ్రీ జానకి వాసంతి కుసుమార్చన ఉత్సవం లక్ష మల్లెపూల పూజ యజ్ఞాతి కార్యక్రమాలు ఆదివారంతో ముగిశాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగిన ఈ మహోత్సవ కార్యక్రమంలో ప్రతిరోజు యజ్ఞాతి కార్యక్రమాలతో పాటు విశేష పూజా కార్యక్రమాలు, హోమాలు, అర్చనలు, అభిషేకాలు జరిగాయి. అంతేకాకుండా అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష మల్లెపూల పూజా కార్యక్రమాన్ని అత్యంత మహోత్సవంగా నిర్వహించారు. ఉలిచి సీతారామ శర్మ, కనగాల వెంకటేశ్వరరావు, హైదరాబాద్కు చెందిన గుంటూరు కోటేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో ఈ రామాయణ మహాయజ్ఞం విశేష పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. చివరి రోజు ఆదివారం యుద్ధకాండ హోమం పూర్ణాహుతి అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలని హైదరాబాద్కు చెందిన శ్రీనివాసరావు, వైజాగ్కు చెందిన శ్రీనివాసరావు, వంగివరపు తాండవకృష్ణ, గుంటూరుకు చెందిన వెంపటి సుబ్బారావు, అంగలకుదురుకు చెందిన రామదాసు, గుంటూరు శ్రీ రామచంద్రమూర్తి, కోదాడకు చెందిన నరసింహరావు, రామచంద్రమూర్తి, చీరాలకు చెందిన అచ్యుతుని సత్యప్రసాద్, గంగవరపు ఆంజనేయ వరప్రసాద్, మైనంపాటి సత్యప్రసాద్ తదితరులు పర్యవేక్షించారు. మా నాన్నగారు ప్రెసిడెంట్, గురువు గారు వారి పరమందిరాన్ని నన్ను ప్రెసిడెంట్ చేశారు. గత 50 సంవత్సరాలుగా ఆశ్రమ నిర్వహణ నేనే చూస్తున్నాను. తర్వాత 67 సంవత్సరాల క్రితం దాసశేష స్వామివారు శ్రీ సీతారాముల వారికి లక్ష మల్లెపూల పూజలు ప్రారంభించారు. వైశాఖ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు చేస్తున్నాము. ఈ సంవత్సరం విశేషంగా సప్తమి రోజు 1000 కలశాలతో అభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరము నవమి రోజు సీతామ్మవారి నవమి జన్మదినోత్సవం రోజు 9 కలశాలతో అభిషేకము, రాత్రి పూలతో అలంకారం జరిగింది. మొన్న 15వ తారీఖు 1000 కలశాలతో అభిషేకము, 17వ తారీఖు పూలతో అలంకారం జరిగింది. భాద్రపద మాసంలో వచ్చి లక్ష వరకు లక్ష కుంకుమార్చన జరుగుతుంది 15 రోజులు. రేపు జరగబోయేది 73వ సంవత్సరం, అంటే వినాయక చవితి 4వ రోజు నుంచి 15 రోజులు జరుగుతుంది. తర్వాత ధనుర్మాసం 4 రోజులు జరుగుతుంది. రేపు జరగబోయేది 73 సంవత్సరం. ప్రతి నెల సత్యనావతనాలు, కళ్యాణాలు జరుగుతున్నాయి. ఈ 4 ఏళ్లలో ఎంతోమంది కోరికలు తీర్చింది. మొదటి నుంచి ఆశ్రమం మంచి పేరు, కోరికలు తీర్చే రాముడు అని. దేశ విదేశాల్లో కూడా ఎంతోమంది కోరికలు ప్రత్యక్షంగాని పరోక్షంగాని కోరుకున్న వాళ్ళకి జరిగింది. ఈ ఉత్సవాల్లో కూడా వాళ్ళ గోత్రనామాలతో చెప్పాము. చాలామంది పెళ్ళిళ్ళు అయినాయి, ఉద్యోగాలు వచ్చినాయి, ఎంబీబీఎస్ సీట్లు వచ్చినాయి, ఆరోగ్యాలు వచ్చినాయి. మీరు కూడా ప్రతి నెల జరిగే కళ్యాణాల్లో వాటిలో పాల్గొవాల్సిందిగా కోరుచున్నాము. మీ కోరికలు తీర్చగలము. ఇంకో విశేషం ఏంటంటే, గత సంవత్సరం యువి సోమయాజులు గారు 327 మే 15 నుంచి 21 వరకు రామాయణ యజ్ఞం చేశారు. 327సారి రామాయణం పారాయణ చేయటం అనమాట. అటువంటి గొప్పవారు స్వచ్ఛందంగా విమానంలో వచ్చి విమానంలో వెళ్ళారు. 15 మంది శిష్యులతో వచ్చారు. చాలా బాగా జరిగింది. గుంటూరు కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఇప్పుడు యజ్ఞం జరుగుతుంది. వారు గత 12 సంవత్సరాలుగా సుందరకాండ హోమం చేస్తున్నాం. సంవత్సరానికి 2 సార్లు ఉదయం 8ంటికి మొదలు పెడితే సాయంకాలం 5 దాకా జరుగుతుంది. ఇప్పుడు కూడా రామాయణ హోమము ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో మొదలు పెట్టేవాళ్ళం. సాయంకాలం 4, 5 అయ్యేది. రాత్రికే ఋత్వికులకి భోజనాలు అన్నమాట. ఇదంతా రామచంద్రమూర్తి